మహాశివరాత్రిని పురస్కరించుకొని నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 9వ రోజైన ఈ రోజున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత యాగశాలయందు శ్రీ చండీ స్వామికి ప్రత్యేక పూజాధికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు చేయబడ్డాయి. మండపారాధనలు, పంచవర్ణార్చనాలు, శివపంచాక్షరి, నిత్య హవనాలు, రుద్రహోమం, చండీ హోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈ సాయంకాల ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణాలు, హోమాలు జరిపించబడ్డాయి. ఈరోజు సాయంకాలం అర్చకులు, అధికారులు స్వామి అమ్మవార్ల రథోత్సవం జరిగింది. రథోత్సవంలో సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించారు. రథాంగ బలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం స్వాతిక బలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేంబు చేయించి రథోత్సవం జరిపించారు. ఈ రథోత్సవ దర్శనం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలలో చెప్పబడింది. రథోత్సవాన్ని పురస్కరించుకుని బంతి, చామంతి, గులాబీ, కాగడాలు, కనకాంబరాలు మొదలగు 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించడం జరిగింది.